మన వీడియోస్ తెలంగాణ ఎంసెట్ ప్రిలిమినరీకి రిలీజ్ చేశారు. 14th రోజు మనకు లాస్ట్ డేట్. 13th ఈ రోజు బైపీసీ వాళ్ళకి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి లాస్ట్ డేట్. 14th ఎంపీసీ వాళ్ళకి అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి 10 o'clock దాకా టైం ఉంది. సో అబ్జెక్షన్స్ రైజ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎంసెట్ బోర్డ్ రాంగ్ ఇస్తే దాన్ని మార్చి మళ్ళీ మనకు ఫైనల్కి ఇస్తారు. యాజ్ వెల్ యాజ్ రిజల్ట్స్ కూడా అదే రోజు అనౌన్స్ చేస్తారు. మరి ఫైనల్కి రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో ఆ డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించిన మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ కౌన్సిలింగ్కి సంబంధించి మన దగ్గర నుంచి రాబోతున్నాయి. ఎక్కువ ర్యాంకు వచ్చిన, తక్కువ ర్యాంకు వచ్చిన మంచి కాలేజ్ని ఎలా చూస్ చేసుకోవాలి, కౌన్సిలింగ్లో ఎలా చూస్ చేసుకోవాలి, లేదా మేనేజ్మెంట్ కోటా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి మీరు ఏం మాట్లాడితే వాళ్ళు మీకు ఫీజు అనేది కన్సిడర్ చేస్తారు అనే దానిపైన ఇలాంటి చాలా చాలా యూస్ఫుల్ వీడియోస్ మీ కెరియర్కి, అలాగే ఏ కోర్స్ తీసుకోవాలి, ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ర్యాంక్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ కూడా మీకు నేను అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మిస్ కాకుండా అన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్, తర్వాత మొబైల్ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీకు ఏదైనా డాక్యుమెంట్ షేర్ చేయాలనుకుంటే వాటి ద్వారా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు మనం తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ప్లస్ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అంటే నిన్న ఈ రోజు రేపు మనం పెట్టే అబ్జెక్షన్స్ అన్నింటిని వాళ్ళు ఎప్పుడు కన్సిడర్ చేసి ఫైనల్ కీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చూద్దాం. సో ఇది 2023కి సంబంధించిన డేట్స్. మనకు 2023కి సంబంధించిన డేట్స్ ప్రకారము మనకు ఎగ్జామినేషన్ 12th to 14th May 2023 రోజు జరిగింది. ఏది ఫర్ ఎంపీసీ వాళ్ళకి, బీ ఫార్మా వాళ్ళకి 10 to 11th మధ్యలో జరిగింది. ఇది జరిగిన తర్వాత మనకు 2023లో ఎన్ని డేస్లో రిజల్ట్స్ వచ్చాయో చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో వీళ్ళు లాస్ట్ 15 years నుంచి మనకు రిజల్ట్స్ అన్నీ కూడా దీంట్లోనే ఇస్తున్నారు. సో ఆ రిజల్ట్స్లో మనం ఎప్పుడు వచ్చింది మనకు రిజల్ట్ అనే డేట్ అనేది చెక్ చేద్దాం. సో రిజల్ట్స్ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ మనకు చెక్ చేసుకుంటే 2023లో 24th May 2023 రోజు మనకు రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. 24th May 2023, 24th May. సో ఓవరాల్గా మనకు 12 days. 1 second. ఓవరాల్గా మనకు 10 days అంటే 14th రోజు మనకు ఎగ్జామ్ ఎండ్ అయిపోయింది. 14th నుంచి 24thకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు అలాంగ్ విత్ ఫైనల్కి. సో మొత్తం ఎంత మనకు 10 days మధ్యలో టైం వచ్చిందనమాట. సో ఈసారి కూడా మనకు ఈ 10 days టైంలోనే కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. సో ఈ 10 daysలో మనకు ఇంక్లూడింగ్ ఫైనల్ కీ. సో మనకు ఈసారి కూడా కరెక్ట్గా 10 daysలోనే మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో 11th May 2024 మనకు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది తెలంగాణ ఎంసెట్ది. సో 11th May రోజు నుంచి మనము 10 days కానీ లెక్కేస్తే ఆల్మోస్ట్ 21st రోజు మనకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తుంది. సో 21st మధ్యలో ఒక్కరోజు మాత్రం, అంటే ఈ రోజు మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కరోజు తీసేస్తే మనకు 22nd రోజు వచ్చే ఛాన్స్ అయితే ఉంది అనమాట. సో 22nd or 23rd రోజు మనకు రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో తెలంగాణ ఎంసెట్వి. సో అదే రోజు ఫైనల్కి యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ రిజల్ట్స్. సో ఎంసెట్ రిజల్ట్స్ ఎక్కడి నుంచి చూసుకుంటారు? www.manabadi.co.inలో రిజల్ట్స్ అనేవి మీకు ఫాస్ట్గా వస్తాయి. దీనికి సంబంధించిన యాప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంట్లో నుంచి కూడా మీరు రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.